హలో ఆల్, దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. అది కూడా రోటి పచ్చడి అనమాట, మిక్సీ గ్రైండర్లో కాదు. సో దానికోసం నేను ఫస్ట్ ప్యాన్లో మనం జీలకర్ర ఇంకా వెల్లుల్లి వేయించుకొని ఉంచాలన్నమాట. వెల్లుల్లి వేయించుకునేటప్పుడే మనం అందులో సాల్ట్ కూడా వేసి వేయించుకోండి. మన రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది. తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఇంకా పుదీనా కొంచెం వేసుకోండి, ఇంకా కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అవి వేగిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. దోసకాయలు కూడా వేసి బాగా వేయించుకోండి. అందులోనే టమాటా, పసుపు అవి కూడా వేసి బాగా ఉడికించండి. ఫస్ట్ మనం వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర వేయించుకున్నాం కదా, అది నూరుకొని పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా నూరుకొని, అంటే కచ్చపచ్చగా నూరుకోండి, పక్కకు పెట్టేసేయండి. అందులోనే దోసకాయ, టమాటా బాగా మెత్తగా నూరుకొని తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ అదంతా వేసి బాగా నూరుకుంటే మన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది.